తెలుగుడి పౌరుషం మోదీకి చూపించాలి. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీలు పూర్తిగా అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి రైల్వే జోన్ను ఏళ్ల తరబడి నాంచి ఎన్నో పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఉక్కు కార్మికులు 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా పట్టించుకొని మోదీ సర్కార్ ఛత్తీస్గఢ్ లో నగర్నార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని మొన్న ఎన్నికల్లో అమిత్ షా హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కి మొన్న 15,000 కోట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి తీసుకువెళ్లారు. మన రాష్ట్రం నుండి ఆ శాఖకు చెందిన సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్న ₹1 తీసుకురాలేదు. ప్రధాని మోదీకి తెలుగు వారంటే చులకన. మళ్లీ బూటకపు హామీలు ఇచ్చి మభ్య పెట్టడానికి వస్తున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. రేపు పార్టీలకు అతీతంగా అందరూ మోదీని అడ్డుకోవాలి. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు 2 చేతులు జోడించి తెలియజేసుకుంటుందేమనగా, అయ్యా ప్రధానమంత్రి గారు, మా విశాఖ ఉక్కు 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే 16,000 కుటుంబాలు 32,000 ఎకరాలను భూత్యాగం చేస్తే ఏర్పడింది మా విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోము. మీకు మరలా తెలియజేసుకుంటున్నాము, ఆ రోజు మేము చేసిన ఉద్యమానికి ఉక్కు మహిళ సైతం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సైతం తల వంచి మాకు మా విశాఖ ఉక్కుని ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ రోజు 1400 రోజులకు పైగా విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమం చేస్తా ఉంటే మీరు ఎలక్షన్ సమయంలో కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇవ్వలేదు. మై ఫైనాన్స్ మినిస్టర్ గారికి మా విశాఖ ఉక్కు యూనియన్లు డెట్ రీస్ట్రక్చరింగ్ అలాగే ఫైనాన్షియల్ రీవైటలైజేషన్ ప్లాన్ పంపిస్తుంటే ఆమె రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఏమిటంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. మరి మొన్నటికి మొన్న మీ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారు కర్ణాటకకు వెళ్లి మూత పడిపోయిన విశ్వేశ్వరయ్య ప్లాంట్ కు 15,000 కోట్లు శాంక్షన్ చేశారే, మరి అప్పుడు గుర్తు రాలేదా మీకు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్? మొన్నటికి మొన్న ఎలక్షన్ కి ముందు అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ లో నాగర్నార్ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటైజ్ చేయము అని అన్నారు. మరి అప్పుడు గుర్తు రాలేదా మీ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్? ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడే మీకు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం గుర్తొచ్చిందా? అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ఆ రోజు 5 కాదు 10 సంవత్సరాలు అన్నారు. కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం అంటున్నారు. కానీ గోవాలో మాత్రం ఎలక్షన్ ముందు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఇదేమిటి సార్? 1 స్టేట్ 1 పాలసీ అని కూడా మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని చెప్పేసి విభజన సమయంలో అద్భుతమైన హామీని రాష్ట్ర ప్రజలకు అందించింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితేనేమి, పోలవరం అయితేనేమి, 11 సెంట్రల్ యూనివర్సిటీని అయితేనేమి, ముందేకర్ తరహా ప్యాకేజ్ అయితేనేమి, అద్భుతమైన హామీలను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు అందించింది. కానీ మీరు ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. మీరు అధికారంలో ఉన్న మీరు డిమాండ్ చేసే పొజిషన్ లో ఉండి కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడటంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మీరు అడిగే పొజిషన్ లో ఉండి కూడా మోదీ గారిని అడిగి మీరు హామీ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హక్కులు హామీలు కోసం పోరాటం చేయకపోతే ఇది చేతకాని తనం తప్ప ఇంకేమిటని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, రేపు నరేంద్ర మోదీ గారు మాకు ఒక క్లియర్ స్టేట్మెంట్, ఒక స్పష్టమైన హామీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే సెయిల్లో విలీనం చేస్తాము, అలాగే క్యాపిటల్ మైన్స్ ఇస్తామని కూడా మీరు ఒక స్పష్టమైన హామీ చేసి ఈ విశాఖపట్నంలోకి అడుగు పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే రేపు మేమందరం కూడా పెద్ద ఎత్తున మోదీ గారి రాకను అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నల్ల జెండాలు పట్టుకొని నిరసన కూడా తెలియజేస్తాం.